బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్ర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ర వెల్లడించారు. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను ప్రణీత్ర గ్యాంగ్ బెదిరించింది. వ్యాపారవేత్తల వాయిస్లను వారికే వినిపించే బెదిరింపులకు పాల్పడ్డారు. ఆడియోలు బయటకి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్టరల్ బాండ్స్ ని వారితో ప్రణీత్ర అండ్ గ్యాంగ్ కొనుగోలు చేయించింది. గత కొన్నేళ్లుగా అత్యధికంగా బీఆర్ఎస్ కే ఎలక్టరల్ బాండ్స్ ను వ్యాపారులు కొనుగోలు చేశారు. మరోవైపు ప్రణీత్ర ఫోన్ ట్యాపింగ్ లో రవిపాల్ అనే వ్యక్తి కీలకంగా మారారు. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైస్లను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి డివైస్లను దిగుమతి చేసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా రవిపాల్ కి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను ఎస్ఐబి చెల్లించింది. రవిపాల్, ప్రభాకరరావు కలిసి అధునాతన డివైస్లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడే డివైస్లను వారు తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైస్ ని ఏర్పాటు చేశారు రవిపాల్. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్రావు, రవిపాల్ విన్నట్టు గుర్తించారు. దీంతో కేసులో కీలకంగా మారిన రవిపాల్ ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, ప్రణీత్ర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్డేట్స్ ఏంటి? అవును షర్లీ, ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ లో రవిపాల్ మాత్రం కీలకంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా కూడా రవిపాల్ ఉన్నట్టుగానే వెల్లడైంది. అదే కాకుండా రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైస్లను కూడా తీసుకొచ్చినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది షర్లీ. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్యాపింగ్ డివైస్ ను కూడా తీసుకొచ్చి రవిపాల్ అయితే చేయడం జరిగింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైస్లను కూడా దిగుమతి చేసుకున్నాడు. అదే కాకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను కూడా చెల్లించాడు. రవిపాల్, ప్రభాకర్ రావులు కలిసే ఈ డివైస్ల దిగుమతి కూడా చేసినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. 300 మీటర్ల పరిధిలో కూడా మాట్లాడే మాటలను కూడా వాళ్ళు నేరుగా ఉండేటట్టు కూడా డివైస్లను అయితే తీసుకొచ్చినట్టు, వాళ్ళు ఇంత స్కామ్ కూడా చేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇదంతా చేసింది కూడా రవిపాల్, ప్రభాకరేనని కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా జరిగినట్టు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు విన్న ప్రణీత్రావు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే వాళ్ళందరి ఫోన్లను కూడా ట్రాక్ చేసి ప్రణీత్రావు, రవిపాల్, అలాగే ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా విని వాళ్ళ పర్సనల్ గా కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా వాళ్ళు ట్రాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ట్రాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలతో వాళ్ళు టచ్ లోకి కూడా వెళ్లి రాజకీయ వ్యాపారవేత్తలకు బెదిరించినట్లుగా కూడా వీళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది ప్రణీత్రావు అయితే. అదే కాకుండా ఇప్పుడు ప్రణీత్రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను కూడా వాళ్ళు రిమాండ్ తరలించడంతో వాళ్ళని భుజంగరావుని, తిరుపతన్నలని కస్టడీకి అప్పచెప్పాలని చెప్పి కూడా పోలీసులు అయితే పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ ని రేపు కోర్టు ఏ విధంగా తీర్మానిస్తుంది అనేది కూడా మనము వేచి చూడాల్సింది శాలిని. నిర్మల, ఇప్పుడు రవిపాల్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? రవిపాల్ కి కూడా నోటీసులు అందజేసే అవకాశాలు ఉన్నాయి. తనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఈ ఒక్కొక్కరి పేరు బయటికి రావడంతో పోలీసులు అయితే చాలా అలర్ట్ గా ఉండి కూడా చాలా గట్టి నిఘా కూడా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్ట్రల్ బాట్స్ కూడా కొనిపించినట్టుగా కూడా ప్రణీత్రావు అండ్ గ్యాంగ్ కూడా ఉన్నారని కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అందుకనే వాళ్ళను తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి శాలిని. థ్యాంక్ యూ నిర్మల.